సూర్య అవిభక్త కవలలుగా నటించిన బ్రదర్స్ ఈ నెల 12 నుంచి థియేటర్లో సందడి చేస్తోంది. బెల్లంకొండ సురేష్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఈ సినిమాలో కాజల్ కథానాయిక. బ్రదర్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని యూనిట్ తెలిపింది. హైదరాబాద్ సినిమా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బెల్లంకొండ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోగా కేవీ ఆనంద్ డైరెక్షన్ లో, హరీష్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్షన్ లో బ్రదర్స్ అనే సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యి అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా ఫ్యామిలీస్ చూసి చెప్తుంది ఏంటంటే, సార్ ఒక పాల మీద కానీ ఇది కానీ ఈ రోజున జరుగుతున్న, ఇప్పుడు మనం చూస్తున్నాం చైనా నుంచి పాలు రావటం, పాలల్లో కల్తీ, ఏది చూసినా చైనా నుంచి కొన్ని దేశాల నుంచి వచ్చి మన దగ్గర చాలా కల్తీతోనే మనం బతుకుతున్నాం. అలాంటి న్యాచురల్ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. అలాంటి మంచి సినిమాని చేసిన కేవీ ఆనంద్ గారికి, హీరో సూర్య ఫస్ట్ హాఫ్ అయితే ట్రెమెండస్ ఎంటర్టైన్మెంట్ తోటి ఒక అవిభక్త కవలుగా యాక్ట్ చేసిన సూర్యకి మంచి మార్కులు వచ్చినాయి. అలాగే ఈ సినిమాలో సూర్య కార్తీ ఓన్గా డబ్బింగ్ చెప్పడం గ్రేట్ థింగ్. మంచి రెస్పాన్స్తో మంచి ఈ థీమ్తో వచ్చిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఆషాఢం తగ్గింపులో పట్టావా? ఒకరిని కొంటే ఒకరిని ఫ్రీగా. నేను ఒరిజినల్ డూప్లికేట్. ఆదరిస్తున్న ప్రేక్షకులకి మా ధన్యవాదాలు టీం తరపున చెప్తున్నాను. కథాబలం ఉన్న సినిమాల్ని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. రంగం కూడా ఇలాగే మొదట్లో ఒక చిన్న మిక్సర్ టాక్ ఉన్నా కూడా తర్వాత అది ఎంత పెద్ద హిట్ అయినా అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా డెఫినెట్గా అంత పెద్ద హిట్ అవుతుందని మా నమ్మకం. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు కథ లేదు సినిమాలోని. ఈ సినిమాలో చాలా మంచి కథ ఉంది. ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా చాలా బాగుంది అంటున్నారు సినిమా. డెఫినెట్గా ఇందులో పైగా చాలా రోజుల తర్వాత సెంటిమెంట్, బ్రదర్ సెంటిమెంట్, మదర్ ఫాదర్ సెంటిమెంట్, ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఫుల్గా ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ ప్రేక్షకులకు చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ కూడా ఆడియో పరంగా విన్నప్పటికంటే కూడా ఇప్పుడు విజువల్గా చాలా అద్భుతంగా ఉండడం వల్ల సినిమా చూసిన తర్వాత ఇప్పుడు సాంగ్స్ చాలా బాగున్నాయని అందరూ చెప్తున్నారు. సమాజంలో జరుగుతున్న ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని చేసిన ఈ సినిమా ఇప్పటికే తమిళ్లోను తెలుగులోను కూడా మంచి టాక్ ఉంది. సో ఇంకా అది పెరిగి అది ఈ వారంతో ఇంకా బాగా పికప్ అయ్యే సినిమా చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుందని మా నమ్మకం.